హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ బేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం చేస్తున్నది చికెన్ పకోడీ అండి. అచ్చం స్ట్రీట్ స్టైల్లోనే ఉండిద్ది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. చేసుకొని తింటే పక్క వాళ్ళకి ఒక్క ముక్క కూడా పెట్టబుద్ధి అయ్యిందండి. అంత టేస్టీగా ఉండిద్ది. పర్ఫెక్ట్ కొలతలతో స్ట్రీట్ స్టైల్లో చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ కొలతలతో ఈ విధానంలో కనుక చేస్తే కనుక ముక్కలు అనేవి ఆయిల్ అస్సలు పీల్చవండి. కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా మనం చికెన్ తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వాష్ చేసుకోవాలండి. 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు దీనిలో మనం తగినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం అండి, తర్వాత ధనియాల పౌడర్ 1/2 టీ స్పూన్, జీలకర్ర పౌడర్ 1/2 టీ స్పూన్, అలాగే గరం మసాలా 1/2 టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుందండి. దీనిలోకి అల్లం పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ తీసుకున్నాను. ఇవన్నీ ముక్కలకు పట్టేటట్టు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిలో నేను ముందుగా చెప్పడం మర్చిపోయాను. నేను మర్చిపోయి లాస్ట్ తర్వాత వేసాను అనమాట. నిమ్మరసం ఒక 1 టీ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ అండి. ఆయిల్ వేయడం వల్ల ఈ ఉప్పు కారం మసాలాలు అనేవి చికెన్కి బాగా పట్టుతాయి అన్నమాట. అందుకనేసి అవన్నీ ఆ రెండు కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం కార్న్ఫ్లవర్ 2 టేబుల్ స్పూన్స్ అండి, అదే మొక్కజొన్న పిండి 2 టేబుల్ స్పూన్స్, రైస్ ఫ్లవర్ బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి. ఈ రెండు వేసిన తర్వాత మళ్ళీ పచ్చిమిర్చి నేను ఇక్కడ 4 వరకు తీసుకున్నాను. మీరు కారం బట్టి తీసుకోండి. కొత్తిమీర కొంచెం, కరివేపాకు కొంచెం, ఇవన్నీ వేసి ఒకసారి మళ్ళీ మొత్తం కలిపేసుకోవాలి. ఈ పిండి అవి మొత్తం ముక్కలకు పట్టేటట్టు మొత్తం అన్నీ బాగా కలపాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం బాగా కలుపుకొని, ఇక్కడ చూస్తే పిండి ఇంకా కొంచెం పొడి పొడిగా ఉంది కాబట్టి దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందామండి. వాటర్ యాడ్ చేసుకుంటే మనకి బాగా కవర్ అయిపోతుంది. కరెక్ట్గా మనకి పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట. కొంచెం తగినంత, మరీ ఎక్కువ వాటర్ వద్దు, కొద్దిగా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా కలుపుకొని ఒక 2 అవర్స్ పక్కన పెట్టుకోండి. 2 అవర్స్ కాకపోయినా కనీసం 1/2 అవర్ అయినా పెట్టండి పక్కన. ఎందుకంటే మనం వేసినవన్నీ ఆ చికెన్కి పట్టాలి కదా. బాగా పట్టిన తర్వాత 2 అవర్స్ పక్కన పెట్టేసుకున్నాను. 2 గంటల తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దానిలో మనకి సరిపడంత ఆయిల్ వేసుకోండి. సరిపడినంత ఆయిల్ తీసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత చూస్తున్నారు కదా, ఇక్కడ నేను వేస్తున్నట్టుగా దూరంగా వేయండి ముక్క, అంటే అతుక్కోకుండా. ఏ పీస్ పీస్ వేస్తే మనకి పర్ఫెక్ట్గా వచ్చింది అనమాట. ఇన్ని కలిపాం కదా, మొత్తం అన్నీ దగ్గరగా వేస్తాం అనుకోండి మొత్తం కలిసిపోతాయి. అందుకే విడివిడిగా వేసి బాగా వేగనివ్వాలి. అప్పుడే మనకి మంచి కలర్ వస్తుంది, లోపల కూడా బాగా ఉడికిద్ది, క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. అంతేకాని దగ్గరగా వేసామనుకోండి అవి సరిగ్గా కుక్ అవ్వవు. అలాగే మనం కలిపిన పిండి అన్నీ సపరేట్ అయిపోతాయి. సపరేట్ అయిపోవడం వల్ల చికెన్లా కనిపించిద్ది, టేస్ట్ కూడా ఉండదు, ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటాయండి. కాబట్టి నేను చెప్పినట్టుగా ఇలా విడివిడిగా వేసుకున్నారనుకోండి అవి ఫ్రీగా ఏగుతాయి. ముక్కకి పట్టినవన్నీ చక్కగా దానికే ఉండి టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా కలర్, ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే సరిపోయేదండి. ఇక్కడ పర్ఫెక్ట్గా వేగాయి. ఈ స్టేజ్లో తీసేసుకుంటే మనకి క్రిస్పీగా ఉంటాయి, టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటాయండి. ఇప్పుడు మన చికెన్ పకోడీ అనేది రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.